అమ్మా ఎఫ్ఐఆర్ ట్రైనింగ్ 20వ తారీఖు నుంచి మనకి 25వ తారీఖు వరకు సక్సెస్ఫుల్ గా మన రూమ్ నెంబర్ 3 జరిపిస్తున్నాం. దానికి మనం అందరం కూడా సంతోషం. దీన్ని సక్సెస్ చేసిన మీకు ఆర్పీలుగా ఉన్న మన మాణిక్యరావు గారు, రమణ గారు, సునీత గారు, ఝాన్సీ గారిని పొందడం తెలియదు. ఎందుకంటే చాలా సక్సెస్ఫుల్ గా చాలా ఓపికగా అందువల్ల మనం 6 రోజులు కూడా చాలా ఓపికగా చేశారు. అందువల్ల ఇవన్నీ గౌరవించుకోవడం మన సాంప్రదాయం. అందువల్ల ఫస్ట్ ఏపీసీ గారిని సన్మానం చేయాలనుకున్న ఫస్ట్ శ్యామసుందర్ గారు, ఆయన అందువేలో ఉన్నారు. కాబట్టి దీనికి కోర్స్ ఆఫీసర్ల కన్నా మానిటరింగ్ ఆఫీసర్ల కింద ఇద్దరు ఎంఈఓలు వేశారండి. ఫస్ట్ ఏదో మానయ్య గారు అని చెప్పారు కదా, పెరుమంట ఎంఈఓ గారు ఉంగరం నాగేశ్వర గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సార్ ముందు ఆర్పీలు చేసిన తర్వాతే చేయాలన్నారు. కాబట్టి ఫస్ట్ ఆర్పీ డి మాణిక్యరావు గారిని వేదిక మీదకి రావాల్సిందే కోరుతున్నాం. డి మాణిక్యరావు గారు వీరికి రమేష్ ఏపీసీ ఎంఏ 1 and 2 గారు, ఏఎంఓ గారు, అదేవిధంగా రెండో ఆర్పీ గారైన జీవి రమణ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వీరు కూడా ఏమో గారు కూడా అదేవిధంగా ఆర్పీ గారి ఎం సునీత గారిని, శ్రీమతి ఎం సునీత గారిని జరిగిన Okay, very good. Thank you. ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ డే నేను వచ్చేటప్పుడు అయితే అనుకున్నాను, ట్రైనింగ్ వచ్చేటప్పుడు మేము అక్కడైతే మేము యాక్టివ్ పార్టిసిపేట్స్, కానీ ఇక్కడికి వచ్చినప్పుడు అయితే అక్కడ కూడా మాకు ఆఫీస్ అందరూ కూడా మా ఏజ్ వాళ్ళు వేరు అని మాకన్నా చిన్నగా ఉంటారు. అక్కడికి వచ్చినప్పుడు అందరూ ఫస్ట్ నాకన్నా పెద్దలు ఉంటారు, నాతో పాటు ఉంటారు, నాకన్నా చిన్నలు ఉంటారు. పెద్దకన్నా ఎక్స్పీరియన్స్ కింద మేము ఎంత అమ్మో మనం అసలు సబ్జెక్ట్ అందించగలమా, వాళ్ళు అడిగే ప్రశ్నలు నేను సమాధానం చెప్పగలనా లేదా, నేను అసలు కోఆర్డినేట్ చేయగలనా అనే భయంతోనే స్టార్ట్ అయ్యాను. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అదే ఫీల్తో ఉన్నాను. ఫస్ట్ డే మేడం ఒక క్వశ్చన్ అడిగారు, ఇన్నోవేటివ్గా చెప్పండి మేడం అని. ఆ క్వశ్చన్కి నేను ఆన్సర్ ఏం చేస్తానంటే, లాస్ట్ ఎండ్ ఆఫ్ ద వెళ్ళేటప్పటికి మీ అందరూ మీరే ఈ ప్రోగ్రామ్ ఎండ్గా బాగుంది అంటారండి, ఫస్ట్ డే బుక్ తెరవగానే మనకు అన్నీ వచ్చాయి అనే మాటతో ఆమెకు అక్కడ సరిపెట్టారు. ఈ ఎండ్ ఆఫ్ ద డే ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్గా చేసినంతా కూడా మనందరి పార్టిసిపేషన్లోనే జరిగింది. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరితో నన్ను కలుపుకుని చక్కగా ఈ ప్రోగ్రామ్
జరిగినందుకు మీ అందరికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. మా లాస్ట్ మన సిఆర్పి గారు డిఆర్పి గారు ఝాన్సీ గారి Thank you.